కేసీఆర్ లేఖపై సిట్ స్పందించింది. ఇవాళ విచారణకు హాజరు కావాలన్న కేసీఆర్ అభ్యర్థనను అంగీకరించింది. కేసీఆర్ కు మరో నోటీస్ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇవాళ విచారణకు రావాల్సిన తేదీని ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక తేదీ విచారణ ప్రదేశంపై న్యాయ సలహా తీసుకుని పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఇవాళ విచారణకు హాజరవుతారన్న కేసీఆర్, కేసీఆర్ ఇప్పటికే ఇవాళ విచారణకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హాజరు కాలేనట్టు కూడా సిట్కు లేఖ ఇవ్వడం జరిగింది. ఇక సిట్ ఇప్పటికే మరో తేదీని మరోసారి నోటీసులు ఇచ్చి ఎప్పుడు విచారణకు హాజరవ్వాలో అంటూ కూడా తేదీ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోందా? కేసీఆర్ మళ్ళీ ఆ విచారణకు ఎప్పుడు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది? చిట్టు ఈ రోజు అంటే కేసీఆర్ కు మళ్ళీ తిరిగి ఎప్పుడు విచారణకు రావాలన్న దానికన్నా చిట్టు ఈ రోజు నిర్ణయం తీసుకోబోతోంది. ముఖ్యంగా చిట్టు నిన్న నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ లో కేసీఆర్ ఎక్కడ ఏ ప్రదేశంలో విచారణకు వస్తే ఆ ప్రదేశంలోనే విచారిస్తామంటూ చిట్టు స్పష్టం చేసింది. కానీ కేసీఆర్ మాత్రం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఉంది, పార్టీ అధ్యక్షుడిగా నేను మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించాల్సి ఉంటుంది, బీఫారాలపై సంతకం చేయాలి, అదేవిధంగా అభ్యర్థుల ఎంపికలో కూడా పాత్ర ఉంటుంది, కాబట్టి మరో తేదీన విచారణకు వస్తాను, పూర్తి స్థాయిలో సహకరిస్తానంటూ కేసీఆర్ ఏసీపీ వెంకటగిరికి రాసినటువంటి లేఖలో స్పష్టం చేశారు. దీంతో స్పందించినటువంటి స్పిట్ కేసీఆర్ కు సమయం ఇచ్చింది. దీంతో ఈ రోజు కేసీఆర్ కు తిరిగి కేసీఆర్ ఎప్పుడు విచారణకు రావాలి. అయితే కేసీఆర్ నిన్న రాసిన లేఖలో నేను ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి నివాసంలో ఉంటున్నాను, మీరు నాకు నోటీసులు పంపించాలన్నా అక్కడ పంపించవచ్చు, విచారణ కూడా అక్కడ చేయవచ్చు అని కేసీఆర్ చెప్పారు. కాబట్టి హైదరాబాద్ లో ఫస్ట్ ఎక్కడైనా ఏదైనా ప్రదేశంలో కేసీఆర్ కోరుకున్న చోట విచారణ చేస్తామని సిట్ చెప్పింది. కాబట్టి ఎర్రబల్లిలో కేసీఆర్ విచారణ చేయాలని అడుగుతున్నారు. కాబట్టి దీనిపై చర్చించి ఈ రోజు సిట్ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది. ముఖ్యంగా 65 ఏళ్ల వయసు పైబడిన వారికి, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కొంత మినహాయింపు ఉంటుంది. కాబట్టి కేసీఆర్ కోరుకున్న విధంగా ఎర్రవల్లికే వెళ్లి సిట్ విచారణ చేస్తుందా అనే దానిపైన ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా మనకు కనబడుతుంది. మొత్తానికైతే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం, కొంత సమయం అడగడం, దీనికి సిట్ అంగీకరించి తిరిగి ఎప్పుడు కేసీఆర్ విచారణకు రావాలి అనే దానిపైన ఈ రోజు సిట్ బృందం ఒకసారి సమావేశమై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం ఉంది దీనిపైన. సవినిక, ఇప్పటికే గతంలో కూడా కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశం, ఇందులో ఏ ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు అంటూ కూడా క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి 2 సంవత్సరాలుగా కూడా ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ కేసు కొనసాగుతూనే ఉంది. మరి ఈ మున్సిపల్ ఎన్నిక వేళ ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం తెర మీదకి రావడం అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా వాడుకుంటోంది అంటే ఈ కేసీఆర్ ను విచారించి ఆ కీలక విషయాలు ఏమైనా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారా? అయితే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్కు సంబంధించి ఇప్పటికే ఎవరి ఫోన్లో ట్యాప్ కు గురయ్యాయో వారిని గుర్తించి వారి స్టేట్మెంట్ రికార్డు చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు విచారణ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విచారణ జరిగింది. ఇప్పుడు చివరిగా బీఆర్ఎస్ అధినేత, గతంలో మాజీ ముఖ్యమంత్రిగా, బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ ఉన్నారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసీఆర్ పాత్ర ఏమైనా ఉందా? గతంలో ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ గురయ్యాయో వారి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన వారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ పాత్ర ఎంత ఉంది దీంట్లో అని తేల్చడం కోసమే కొన్ని ఆధారాలను ముందు పెట్టి సిట్ కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. అందులో భాగంగానే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇక కేసీఆర్ విచారణ పూర్తయిన తర్వాత ఇంకా సిట్ ఎంతమందిని విచారించాల్సి ఉంటుంది, ఎప్పటి వరకు ఈ విచారణను కంక్లూడ్ చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంటుంది. కాబట్టి సిట్ ఏం చేస్తుంది అనేది త్వరలో
సిట్ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది కేవలం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు ఏ ప్రభుత్వం ఉన్నా సర్వసాధారణం అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు, అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారి ఫోన్లు ట్యాప్ కు గురి చేశారనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత సిట్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఆ నివేదికలో ఏ అంశాలు ఉంటాయి దాని ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.